అవకాశం కల్పించిన మాస్టర్స్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మీరు ఇప్పుడు నేను సార్ చెప్పినట్టుగా నేను ఎన్ఎస్ఎస్ మెంబర్నే, నాకైతే సర్టిఫికేట్ ఉపయోగపడలేదు. కానీ సారు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దాంట్లో 89% సార్ ఫిజిక్స్తో పాటు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కూడా చదివినట్టు బాగా చెప్పారు సారు. చాలా 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 బాగా చెప్పారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం మాట్లాడతాను. మీరు ఈరోజు విలేజెస్లోకి వెళ్ళారు కదా, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే వాటర్ కన్జర్వేషన్ అంటే మనం ఏం చేస్తే కన్జర్వ్ అయ్యిందని మీరు అనుకుంటున్నారు? జస్ట్ మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. జస్ట్ అంటే నేను ఏదో థియరీగా చెప్పి వెళ్ళిపోవచ్చు, అంటే దానివల్ల నాకు ఉపయోగం ఉండదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. అంటే మీరు ఎందుకు కన్సర్వ్ చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా? అంటే మీ మీ అబ్జర్వేషన్ ఏంటని మీరేం అబ్జర్వ్ చేశారు? పోనీ చెప్పండి. అంటే అందరికీ నీళ్ళు అందుతున్నాయి కదా, ఈ ఊర్లో అందరికీ బాగా అందుతున్నాయి. బోర్లు ఉన్నా పనిచేయని బోర్లు ఉన్నాయి ఇక్కడ, గమనించారా మీరు? తెచ్చుకుంటున్నారు. దాన్ని బట్టి వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది ఇక్కడ. ఇంకా ఇంకా ఏం గమనించారు? వాటర్ సంబంధించి ఈ మస్కిటోస్, డ్రైన్స్ అవన్నీ ఓకే, అవన్నీ ఇష్యూస్ మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంటే అది మన లెవెల్ కాదు, జస్ట్ మీకు అవగాహన గురించి చెప్తున్నాను. వాటర్ గురించి మాట్లాడుతున్నాం. అందరికీ వాటర్ ఉన్నాయా? ల్యాండ్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఓకే, ఇంకా ఏం అబ్జర్వ్ చేశారు మీరు? వాటర్ ఎంత ప్యూర్గా అందుతుంది వాళ్ళకి? మీకు అందరికీ మనం ఓకే ఓకే మీకు అయితే మీరంతా అద్దంకే కదా? అద్దంకి కదా? అద్దంకి స్పెషాలిటీ ఏంటంటే అద్దంకి వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుంది. ఫ్లోరైడ్ కాజెస్ టు అదే అమోకాల నొప్పులు అవన్నీ వస్తాయి. ఓవర్ అయితే తక్కువైనా వస్తాయి. మన అద్దంకి వాటర్లో ఉంటే అది జస్ట్ డిఫెక్ట్ అనుకోండి. ఇంకా ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఓకే, నేను ముఖ్యంగా ఏంటంటే నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. నేను అబ్జర్వ్ చేసింది, నేను రీసెంట్గా నేను కూడా ఇలాగే తెలుసుకొని చెప్పాలి కదా అనేసి నేను కొంచెం చదివాను దాని గురించి. విషయం ఏంటంటే బ్యాక్ ఇన్ 1960s పర్ క్యాపిటా 5000 క్యూబిక్ మీటర్స్ ఉండేది. అంటే వాటర్ మెజర్మెంట్ అంటే 5,000 క్యూబిక్ మీటర్. అంటే క్యూబిక్ మీటర్ అంటే ఎన్ని లీటర్లు? 1000 లీటర్స్. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పర్సన్కి పర్ ఇయర్ అంత అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు బికాస్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఒక పర్సన్కి పర్ ఇయర్కి 1000 క్యూబిక్ మీటర్సే ఉంది. అంటే మెయిన్ మనకి పాపులేషన్ పెరుగుతుంది, దానివల్ల వాటర్ నీడ్ కూడా పెరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. మనం ఎందుకు వాటర్ని సంరక్షించాలి, మనం ఎందుకు దాన్ని పొదుపుగా వాడాలంటే మెయిన్ పాపులేషన్. ఇప్పుడే ఇలా ఉందంటే మీరు ఇంకొకసారి ఆలోచించండి, 2050 ఆలోచించండి. ఇప్పుడు మన పాపులేషన్ ఎంత? సుమారుగా 140 crores అంతేనా? 140. ఇయర్లీ 10% గ్రోత్ వేసుకున్న 2050కి ఎంత అవ్వచ్చు? 200 అవుతుందా? అప్పుడు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఇంకా ఎంత స్కేర్సిటీ ఉంటుంది? ఎంతమంది ఇంకా బకెట్లతో మోస్తారు? నేను ముఖ్యంగా అంటే ఎంత అవసరమో చూడండి. మనం పెరుగుతున్న పాపులేషన్ బట్టి మనకి వాటర్ ఎంత అవసరమో మీకు అర్థమై ఉండాలి ఈ పాటి.